నల్గొండ జిల్లాలో రాజన్న తనయ షర్మిల నేటి నుంచి పరామర్శ యాత్ర చేపడుతున్నారు. మొత్తం 7 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. నల్లకాలువలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఆయన సోదరి ఈ యాత్ర చేస్తున్నారు. మహానేత ఆకస్మిక మరణ వార్తను తట్టుకోలేక తనవు చాలించిన కుటుంబాలను పరామర్శించి వారికి మేమున్నామంటూ ధైర్యం చెప్పనున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా రేపటి నుంచి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రకు అంతా సిద్ధమైంది. 6 నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు యాత్ర సాగుతోంది. ఈ యాత్రలో 30 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 21న దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర 27న సూర్యాపేట నియోజకవర్గంలో ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం షర్మిల దేవరకొండ నియోజకవర్గంలోని 3 కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ తర్వాత నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కుటుంబాలను పరామర్శిస్తారు. మూడో రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో, 4వ రోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో, 5వ రోజు కోదాడ నియోజకవర్గంలో, 6, 7 రోజులు సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 30 మంది చనిపోయిన కుటుంబాలని పరామర్శించి తప్పకుండా ఆనాడు రాజన్న కొడుకు జగనన్న ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే మీ కుటుంబాలకు అండగా ఉంటాను అని చెప్పాడో, గతంలో ఉన్నాడు, రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం అండగా ఉంటుందని తెలియజేయడానికి రేపు 2వ విడత యాత్ర జరుగుతుంది. నల్గొండ జిల్లాలో రేపటి నుండి రేపు ఉదయం 9 గంటలకు రాజశేఖర రెడ్డి గారి తనయ, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిలమ్మ గారు ఉదయం 9 గంటలకు లోటస్ పాడ్ నుంచి ప్రయాణమై తోడుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు తోడుగా వస్తారు. ఇక్కడ నుండి మాల్లో స్వాగతం పలికిన తర్వాత పరామర్శ యాత్ర ప్రారంభమవుతుంది. 2 మండలాలలో 3 గ్రామాలలో 2 తండాలు 1 గ్రామంలో రేపు పరామర్శ యాత్ర జరిగిన తర్వాత రేపు రాత్రికి సాగర్లో బస చేసి ఎల్లుండి ఉదయం నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలించిన రాజన్న రాజ్యం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుకు సాగుతోందని ఆ పార్టీ తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. సాక్షి న్యూస్, నల్గొండ.